జగదీష్, ఈ శారీ ఎంత ఉండదు చెప్పు? ఇదా ఆ, ఏంటి 800 లేదంటే 1000 రూపీస్ ఉండొచ్చు అంతే. 10,000 రూపీస్ తెలుసా? ఆ? ఆ, ఎక్కడ తీసుకున్నావు? ఎవరి దగ్గర తీసుకున్నావు? ఎవరో బాగా టోపీ వేసారులే నీకు. మొన్న ఫెస్టివల్కి మీ చెల్లినే పెట్టింది అది. మొన్న ఫెస్టివల్కి మీ చెల్లినే పెట్టింది అది. ఆ. శ్వేత ఇచ్చిందా మా చెల్లిలో? అయితే ఇది హ్యాండ్ మేడ్ సౌమ్య. ఇది అబ్బో, 10,000కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఛాన్సే లేదు. ఆమెకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, అలా అని ఇచ్చినట్టున్నారు. లేదంటే 15,000-20,000 లేదే రాదు ఇది. యాక్చువల్గా ఫుల్ హ్యాండ్ మేడ్. చూడు ఎలా ఉంది మెటీరియల్, చూడు. నువ్వు వెతుక్కొని పోయినా బెంగళూరులో యా షాప్లో కూడా దొరకదు ఇది. అలా ఉంది. శ్వేత అంటే కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఉంటుందిలే అది. ఆమెకే తక్కువకి ఇచ్చినారు అది. యాక్చువల్గా అంత ప్రైజ్కి రాదు. జాగ్రత్తగా పెట్టుకో, గలీజ్ చేసుకోవద్దు. పెళ్ళంటే తాళి కట్టడం ఒకటే అనుకుంటున్నారా? తర్వాత తెలుస్తుంది. ఇంటి బిల్లు, కరెంట్ బిల్లు, షాపింగ్ బిల్లు, బ్యూటీ పార్లర్ బిల్లు, డిమార్ట్ బిల్లు, కూరగాయల బిల్లు అన్నీ కట్టాల్సి వస్తుంది. పెళ్ళైన వాడు ఎంత పెద్ద దెయ్యాన్ని చూసినా భయపడు. ఎందుకంటే పెళ్ళామే పెద్ద దయ్యం కాబట్టి. ఏదో తేడాగా ఉందేంటి? జగదీష్, సౌమ్య, నేను లేకోకున్నాను, ఒక్కడే వెళ్తున్నావు కదా పెళ్ళికి, ఫస్ట్ టైం అది. అవును. అక్కడ ఎవరైనా వచ్చి నీ పేరు అడిగితే ఏం చెప్తావు? నేను సౌమ్య వాళ్ళ హస్బెండ్ అని చెప్తా. ఓకే, ఏం చేస్తుంటావు అని అడిగితే ఏం చెప్తావు? సౌమ్యని లవ్ చేస్తా ఉంటా అని చెప్తా. అబ్బో, ఓకే. తర్వాత చాలా అందమైన అమ్మాయి వచ్చి నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తావు? ఆ అమ్మాయి పేరు చెప్తే ఏం చేస్తావు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అయిపోయింది. నాకు మొత్తం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. భార్య సంతోషంగా ఉందంటే భర్త సంతోషంగానే ఉంటాడు. అదే భర్త సంతోషంగా ఉంటే భార్య ఖచ్చితంగా సంతోషంగా ఉండదు. సౌమ్య, ఈసారి తప్పు నీది. నేను సారీ చెప్పను అంతే. నేను నీ దాన్ని కదా. అవును. అయితే తప్పు కూడా నీదే. సారీ నువ్వే నాకు చెప్పాలి. ఓకే, సారీ. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తాను. పనున్నోడికి లవర్ ఉండదు, లవర్ ఉన్నోడికి పని ఉండదు. ఈ రెండు ఉన్నోడికి మనశ్శాంతి ఉండదు. నువ్వు ఎంత రిచ్ కిడ్ అయినా కానీ, డబ్బుతో ఏదైనా కరిగించవచ్చు, కానీ పొట్టను మాత్రం కరిగించలేవు. పెళ్ళైన మగాళ్ళకి ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలని రూల్ ఎందుకు పెట్టారో తెలుసా? అక్కడైనా సంతోషంగా ఉంటారని. ప్రేమకి దోమకి క్యాస్ట్ ఫీలింగే లేవు. ప్రేమ ఎవరి మీదైనా పుడుతుంది, దోమ ఎవరినైనా కొడుతుంది. ఫ్రెండ్స్, అమ్మాయిలు అన్నం తినలేకుండానే బతుకుతారేమో కానీ అందంగా లేరంటే మాత్రం అస్సలు బతకలేరు. ఫ్రెండ్స్, సాల్ట్ తింటే బీపీ వస్తుంది, షుగర్ తింటే షుగర్ వస్తుంది. గుడ్ డే బిస్కెట్ తింటే గుడ్ డేస్ ఎందుకు రావట్లేదో మనకి. జగదీష్, సౌమ్య, కాఫీ తీసుకో. జగదీష్, కాఫీయా? ఓకే. బాగుంది అరోమా. నైస్ టేస్ట్. మ్యారేజ్ డే వస్తుంది కదా, నాకు గోల్డ్ నెక్లెస్ తీసిస్తావా? ఏంటి గోల్డ్ నెక్లెస్ జగదీష్? నేనేం వేరేది ఏం అడగలేదు నీకు. ఇప్పుడున్న రేట్లకి
గోల్డ్ నెక్లెసా? నీకు రేట్ తెలుసా ఎంత ఉంది? 1 తులంకి 1,13,000 అలా ఉంది ఇప్పుడు. నువ్వు నెక్లెస్ ఈ టైంలో ఏం గోల్డ్ లేదు ఏం లేదు, ఊరికనే ఉండు. కాఫీ అయితే బాగుంది, ఇంకో గ్లాస్ చేసి తర్వాత. ఓకే అయితే ఇంకొకటి చెప్తాను. ఓకే, నాకు గోల్డ్ ఏం తీసివ్వదు. ఒక point గోల్డ్ చెప్తాను. వద్దంటే ఏమని చేస్తాను చెప్పు. చేస్తావా? ఆ, చేస్తావు అంటే చెప్తా. చెప్పు. మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకో చాలు. ఆ? నువ్వు గోల్డే కదా అడిగిండేది? ఆ, కానీ నాకేం వేరే ఏదో అనిపించింది నాకు అప్పుడు. గోల్డ్ నీకు ఎప్పుడు వద్దంట అసలు. రా సమయం వెళ్దాం. గోల్డ్ నెక్లెసే కాదు, ఒక రింగ్ కూడా కొనిస్తాను రా. ఓకే రా సమయం.